హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. పార్ట్ 2కి ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదండి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయితే మనకి త్వరగా ఫ్రై అవుతాయి. ఏదైతే వాష్ చేసి పెట్టుకున్నామో మనం సావిడాలు, ఇది ఆల్రెడీ హీట్ ఎక్కుతుంది. ఇంకొంచెం ఎక్కాలి. ఈలోపు మీరు ఏంటంటే నాకు సజెషన్ ఇవ్వండి. ఏంటంటే నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసాం కదండి, దానికి ఒక నేమ్ అంటూ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఎవరైనా మంచి నేమ్ సజెస్ట్ చేయండి నాకు కామెంట్స్ ద్వారాలో. అదిగోండి, సావడాలు వేసాం కదండి, అవి ఫ్రై అవుతున్నాయి. తిప్పలేనట్టు తిప్పాలండి. తిప్పేయకూడదు, గట్టి పెట్టుకుని. అవి ఎలా ఫ్రై అవుతాయండి. ఇదైతే బాగుంది టేస్టు. అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి ఈసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి వండి మాకు కామెంట్ ద్వారాలో తెలియపరచండి ఎలా ఉందో టేస్ట్. ఇప్పుడు వండి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా అలా తిప్పాలండి, ఎక్కువ తిప్పకూడదు. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. తర్వాత మనం ఆనియన్స్ ఈలోపు కట్ చేద్దాం. ఈ ఫ్రై అయిపోతున్నాయండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో సాల్ట్ అది యాడ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఎండు చేపలు కదండి, కొంచెం సాల్ట్ తక్కువే పడుతుంది. మీరు కుక్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఏంటంటే తక్కువ వేసుకోండి, టేస్ట్ తగ్గట్టు. ఇదిగోండి, ఫ్రై అయిపోయినాయి, ఆయిల్లో సెపరేట్ అవుతున్నాయి కదా. అవి తీసి మనం సెపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి కాకుండా కొంచెం 2-3 కలిపి తీసుకోవచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారండి, ఇడకుండా తీస్తారు, మనకి ఏదో అలా చేస్తున్నాము. చూడండి, ఇదంటే బాగుంటుంది కదా, ఈ టైప్ అందరూ చేసుకుని తింటారు కదా, ఎంజాయ్ చేస్తారు కదా అని నేనైతే చేశాను. ఇదిగోండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాము, మిర్చి కూడా వేసాము. ఏంటంటే మనం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి వెంటనే. సాల్ట్ ఎప్పుడైతే మనం ఆనియన్స్లో వేసామో త్వరగా మగ్గిపోతాయి. త్వరగా మగ్గిందనుకోండి మీకు కర్రీ అన్నది ఈజీగా రెడీ అవుతుంది. అదొక చిట్కా అనుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ యాడ్ చేసాం, అది ఏంటంటే నెత్తళ్ళు అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సావిడలు అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మళ్ళీ ఇందులో కొంచెం మనం వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, సాల్ట్ యాడ్ చేస్తున్నాము, మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మేమైతే 1.5 స్పూన్ వేసుకున్నాము. తర్వాత గరిటె పెట్టి మళ్ళీ ఒకసారి తిప్పాలండి. నెక్స్ట్ది నేను వేరే వీడియో